రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా వండుకుండేలాగా ఎగ్ మసాలా కర్రీనైతే మీకు చూపిచ్చేస్తాను. చాలా ఈజీగా ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బావుంటుంది. ముందుకైతే ఒక మిక్సీ జార్‌లోకి పలావ్ సామాన్లని, అలాగే 2 ఉల్లిపాయ చీలికలని, 2 టమాటా ముక్కల్ని, 2 పచ్చిమిర్చి చీలికలని, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా, మీ దగ్గరుంటే ఒక 10 జీడిపప్పులను కూడా వేసుకొని మెత్తటి పేస్ట్‌లా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడైతే ఒక స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ పసుపు, ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. అది ఫ్రై అయిన తర్వాత మనం ఉడికించుకున్న గుడ్లనైతే అందులో ఏసుకోవాలి. నేనైతే 3 ఎగ్స్‌ని తీసుకున్నాను. మీకు ఇంకా ఎక్కువ కావాలంటే వేసుకోవచ్చు. ఈ 3 ఎగ్స్‌ని శుభ్రంగా అందులో ఫ్రై చేసిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం పేస్ట్ చేసుకున్న దాన్ని ఈ ఆయిల్‌లో వేసి పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. అందులోనే టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీరి వేసుకొని కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక అరకప్పు పెరుగేసుకోవాలి. అందులోనే ఒక టేబుల్ స్పూన్ పసుపు, ఒక టేబుల్ స్పూన్ కారం, రుచికి సరిపడా సాల్ట్, ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా వేసుకొని మనం ఫ్రై చేసుకున్న ఎగ్స్‌నైతే అందులో వేసుకొని కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్నాక ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకొని కొత్తిమీర జల్లుకొని మీడియం ఫ్లేమ్‌లో మూత పెట్టుకొని మనం బాగా ఉడికించుకోవాలి. ఆయిల్ పైకి రిలీజ్ అయిందంటే మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుంది. వేడివేడిగా బిర్యానీలోకి గానీ, రైస్‌లోకి గానీ చాలా బావుంటుంది. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.